జగన్నాథుడు నవ్వి నీ రెండో వరం ఏమిటని అడిగాడు. నువ్వు సాధ్యమైనంత వరకు దర్శనమే ఇస్తుండాలి అందరికీ. తక్కువ సమయం నీ వ్యక్తిగత కారణాలకి తీసుకోవాలి. అందుకని పూరిలో స్వామివారికి పవళింపు సేవ కూడా చాలా తక్కువ సమయం. సర్వసాధారణంగా దేవాలయాలలో అలంకారం చేసేటప్పుడు తెరవేసేస్తారు. ఒక్క పూరిలో మాత్రం పొద్దున్న సుప్రభాతం దగ్గర ప్రారంభమైతే చిట్ట చివర సాయంకాలం భోగ్ ఆరాధన అంటారు. గీత గోవిందం అన్న ఉత్తరీయం వేస్తారు జగన్నాథుడికి. దివ్యమంగళమూర్తిగా వెలిగిపోతుంటాడు అప్పుడు. అట్లా ఇన్ని ఆరాధనలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని నైవేద్యాలు, కొన్నిసార్లు తేలిక పదార్థాలు, కొన్నిసార్లు పిండి వంటలు, కొన్నిసార్లు అన్న పదార్థాలు, ఇవన్నీ వండుతూ ఉంటారు. ఇన్ని వండినప్పటికీ, ఇన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ, ఇంత చెయ్యి తడారకుండా ఉన్నప్పటికీ చాలా సమయం దర్శనం ఇస్తూనే ఉంటాడు. అలంకారం కూడా అందరి ముందు చేసుకుంటూ ఉంటాడు. అంటే నువ్వు అంత సౌలభ్యంగా ఉండాలి. ఇప్పుడు నేనేదో విభూతి పెట్టుకుంటున్నాను, బొట్టు పెట్టుకుంటున్నాను, లాల్చీ వేసుకుంటున్నాను అన్నప్పుడు మీరు వచ్చారనుకోండి, మీరు నాకు ఎంత ఆత్మీయులైనా ఉండమనంటే వచ్చేస్తున్నాను, తెగులుతున్నారని చెప్పండి అంటారు. అంతేగాని రండి లోపలికని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ఎదురుగుండా బనీని వేసుకుని, మీ ఎదురుగుండా విభూతి ఎట్టుకుని, మీ ఎదురుగుండా బొట్టు ఎట్టుకుని అలా చేయను కదా. నాకు చాలా ఆత్మీయుడు అనుకోండి, నా కొడుకే వచ్చాడు, అకస్మాత్తుగా వచ్చాడు, బట్టలు కట్టుకుంటున్నాను, బయట కూర్చోమని అంటానా, రమణ మళ్ళీ లోపలికి, ఏంటి ఇలా వచ్చాడు, ఏంటి అకస్మాత్తుగా అని, ఏరా ఇలా వచ్చావు అని వాడితో మాట్లాడుతూ విభూతి పెట్టుకుంటాను, వాడితో మాట్లాడుతూ బొట్టు పెట్టుకుంటాను, వాడితో మాట్లాడుతూ లాల్చీ వేసుకుంటాను. అంత ఆత్మీయమైన వాడు వచ్చినప్పుడు అరమరిక లేకుండా వాడు ఎదురుగుండానే ఎలా తెములుతానో జగన్నాథుడు కూడా మన ముందు అలాగే తెములుతాడన్న తెలుగు మాట వాడాను నేను. అంటే అలా అలంకారం చేసుకుంటాడు తప్ప నేను అలంకారం చేసుకుంటున్నాను కాసేపు ఉండండి అండం. అందుకే జగన్నాథుడు అంతటి దయామూర్తి లేడు. అందుకే మనుష్య జన్మ ఎత్తి జగన్నాథ దర్శనం చేయలేకపోతే అంతకన్నా మనం కోల్పోయినది లేదు అంటారు. జగన్నాథ దర్శనం చాలు అంటారు. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాల్లోనూ జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే అన్నారు. కాబట్టి అది కదా నీ కోరిక. నేను ఏకాంత సేవకి అంటే నిద్రపోవడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటాను. వచ్చిన వాళ్ళందరికీ నా దర్శనం ఇస్తూనే ఉంటాను. అందుకే జగన్నాథుడి ముందు అరమరికలు ఉండవు. మీరు ఇప్పటికీ జగన్నాథ క్షేత్రంలో ఎంత గొప్ప వాళ్ళతో కలిసి వెళ్ళండి. ఎక్కడి వరకు అంటే ఆ దర్శనానికి వెళ్ళే ముందున్నటువంటి పెద్ద గది ఉంటుంది, అక్కడ వరకే. ఆ తర్వాత ఇంకా ఏ అధికార లాంఛనాలు కుదరవు. ఇంకా అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్ళవలసిందే దర్శనానికి.